వీళ్ళకి నిప్పంటే భయం. దిగులు పడకండి బామ్మ, మీ బ్యాగ్ ని తిరిగి మేం తీసుకొస్తాం, సరేనా? సుల్తాన్ కొడుకురా, బ్యాట్ బంకిరా, తిరిగి తీసుకుండ్రా. కోతి దగ్గరే మీ కోతి బుద్ధులు చూపిస్తున్నారా? నువ్విక మారువు, ఇక్కడి నుంచి పారిపో. ఈ సంగతి తర్వాత చూస్తాను. ఇదిగోండమ్మా. చల్లగా ఉండండి పిల్లలు. సూపర్ అయ్యా, మీరు చాలా బాగా చేశారు. అది మాకు తెలుసు. అసలు మీరెవరో చెప్పండి. ఉపాధ్యాయ. పేరు కామెడీగా ఉంది కదా. నా పేరుకేంట్రా? అది చాలా బాగుంది కదా. నా పూర్తి పేరు బ్రీఫ్ రఫ్ చోటా ఉపాధ్యాయ. ఈ పేరు మీరు చెప్పకుండా ఉంటే మంచిది. సరే, ఎందుకు వచ్చారు? నేను మీ నలుగురు గురించి కథ రాద్దాం అనుకుంటున్నాను. మాకందులో అసలు ఇంట్రెస్ట్ లేదు సార్. లేదు, మీ నలుగురు క్యారెక్టర్స్ రాసేసాను. ఈ బుక్ వేరే లెవెల్లో ఉంటుంది. నాకు మీ మీద నమ్మకం లేదు. మిమ్మల్ని నమ్మి ఎలా రాను? అతను ఏం చెప్తున్నారో ఒకసారి విను. మీ ఫ్రెండ్ చెప్పింది విను. నేను రాసింది మీకు నచ్చకపోయినట్టయితే చెప్పండి, అప్పుడు మాట్లాడుకుందాం. కానీ మా దగ్గర నుంచి మీకు ఏం కావాలి? పర్మిషన్ ఇవ్వండి, అప్పుడే మీ గురించి బుక్ రాసి పబ్లిష్ చేయగలను. అప్పుడే అవి అమ్ముడవుతాయి. అమ్ముడైపోతే కాదు, హిట్ అయితే చాలు. ఎక్కువగా మాట్లాడుతున్నాడు, మధ్యలో మాట్లాడుతాను చెప్పు. వాళ్ళని లెక్క చెయ్యొద్దు. మీరు మీ పుస్తకంలో ఏం రాసుకున్నారో దాన్ని మాత్రమే మీరు చదవండి. అదంతా కుదరదు. రోడ్డు మీద ఎలా చదివి చెప్పగలను? ఇది సాధారణ పుస్తకం కాదు, బెస్ట్ సెల్లింగ్ బుక్ అయిపోతుంది. అయితే రోడ్డు పక్క నుంచి చదివి చూపించండి. అవమానిస్తున్నాడు, కోపం వచ్చేస్తుంది. నేను ఇప్పుడు తాండవం చేసేస్తాను. సార్ టెన్షన్ అవ్వద్దు. ఇంటికి వెళ్ళి నెమ్మదిగా చదువుకోండి. ఓకే, మొదటి కథ ఏమిటంటే నలుగురు స్నేహితుల గురించి రాసిన కథ. మన కథనే కదా చెప్పారు. ఆ నలుగురు ఎవరో కాదు, మేము బెస్ట్ ఫ్రెండ్స్. అర్థమైందా? మధ్యలో మాట్లాడుకో, ఫ్లో మిస్ అవుతుంది, రోల్ అవుతుంది. ఒక భయంకరమైన అడవి. అక్కడ చీకటి కూడా పడింది. నిశ్శబ్దంగా ఉంది. చల్లటి గాలి వీస్తోంది. దూరంగా నక్కల కోత వినిపిస్తోంది. అప్పుడు ఆకాశంలోంచి ఒకటి ఎగురుతూ రావడం వీళ్ళు గమనించారు. ఇంకెవరు? భయంకరమైన రాక్షసుడు. ఎర్రటి కన్ను, భయంకరమైన ముక్కు. వాళ్ళను తినడానికి భయంకరంగా నవ్వుతూ వస్తున్నాడు. నా ఈ చోటికి మీరు రావాలంటే మీకెంత ధైర్యం ఉండాలి. ఇప్పుడే నేను మిమ్మల్ని అందరినీ తినేస్తాను. మొరిగే కుక్క కరవదు అంటారు, అర్థమైందా? నన్నే టాకి అంటారా?
నలుగురు ఆ రాక్షసుని చిత్తుగా చెదగొట్టారు. తర్వాత అర్ధరాత్రి అయ్యింది. ఎక్కడ అర్ధరాత్రి అయింది? ఎండ అదర కొడుతుంటే. అరే ఏంటయ్యా నువ్వు బుక్కులో ఉన్న చదువుతున్నాను. ఈడొకడు. ఆ నలుగురు కలిసి పాడుపడ్డ ఒక భవనం వైపు వెళ్ళారు. ఆ నలుగురు ఏమన్నారంటే చీకటి పడిపోయింది, ఈ రాత్రికి ఇక్కడే ఉందాం అన్నారు. తలుపు తెరుచుకుని లోపలికి వెళ్ళారు. ఓ ఓ అలా చూడండి, మనల్ని వెతుక్కుంటూ లంచ్ డిన్నర్ కూడా వచ్చేసాయి. పరిగెత్తండి. మనం పారిపోలేం కాబట్టి వెళ్ళి దాడి చేద్దాం. ఏయ్! వీళ్ళంతా నిజమైన సింహాలు కాదు, వాటి రూపంలో ఉన్నవాళ్ళు. ఏంటి అనుమానమా? కరెక్టే, మీరు మమ్మల్ని ఏం చేయలేరు. వీళ్ళకి నిప్పంటే భయం. ఆ బంగ్లాకి నిప్పంటించి అడవి వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. జోర్దార్ ఖడ్గమృగాన్ని భయంకరంగా కొట్టాడు. అది 100 మీటర్ల దూరంలో పడింది. బన్నీ ఏనుగు తోక పట్టుకుని చుట్టి దూరంగా విసిరేశాడు. ఆ తర్వాత ఇక చాలు ఆపండి. నేను ఎప్పుడు ఇవన్నీ చేశానని చెప్పాను? అరే కథ అంటే కాస్త అటు ఇటుగా ఉంటుంది. ఇప్పుడు వినండి. ఆ తర్వాత వీళ్ళంతా వేగంగా పరిగెడుతున్నారా, వాళ్ళు అడ్డొచ్చిన చెట్లన్నీ తిరగొట్టుకుంటూ వెళ్తున్నారు. పరిగెత్తుకుంటూ వెళ్ళారు, సముద్రం దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఒక పడవలో ఆ నలుగురు ఎక్కి కూర్చున్నారు. ఎందుకు బిల్డప్ ఇస్తున్నారు? సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నాను. అదేంటో త్వరగా చెప్పండి. వీడు నాకు ఎలాగైనా పిచ్చెక్కించేలా ఉన్నాడు. మధ్యలో మాట్లాడుతూ కొంచెం సైలెంట్ గా ఉండు, నేను కథ చెప్తాను. వాళ్ళు పడవలో ఎక్కగానే సునామీ వచ్చేసింది. భయంకరమైన రాక్షసాలు 100 మీటర్ల ఎత్తుకు ఎగసాయి. ఒక తిమింగలం ఎగురుతూ వాళ్ళ దగ్గరకు వచ్చేసింది. ఏయ్, మమ్మల్ని మర్యాదగా వెళ్ళనివ్వు, లేదంటే నీ పళ్ళు రాలగొట్టేస్తాను. ఏంటి అర్థమైందా? బిల్డింగులు విరిగి పడిపోయాయి, కార్లు తేలుతున్నాయి, ఏవేవో జరుగుతున్నాయి. అప్పుడు ఆ నలుగురు షిప్ తేలుకుంటూ రావడాన్ని చూశారు. బన్నీ ఆ సముద్రంలో దూకి ఆ షిప్ను లాక్కుంటూ వచ్చేశాడు. ఆ నలుగురు పడవలో ఉండే షిప్ను లాగుతున్నారా? అప్పుడు ఏం జరిగిందంటే, చాలు చాలు ఆపండి. ఇక వినలేకపోతున్నాం. సునామీలో మేము బోట్ వేసుకొని వెళ్ళామా? అసలేం కదా ఇదంతా?
అంతకన్నా ముఖ్యంగా నువ్వు ఏనుగును విసిరేసావంటావు. జరిగే పనేనా అది? పుస్తకం చివరి పేజీ చూశారంటే బన్నీ కాదు, ఒక చేవే ఏనుగుని విసిరేస్తుంది. అంత పవర్ఫుల్ అయిన ఎండింగ్. మీకు నేను ఒక సలహా ఇవ్వబోతున్నాను. మీరెవరికి చదివి వినిపించొద్దు, అర్థమైందా? అవమానించారు, కవిని అవమానించేశాడు. మీ అందరికీ నా విలువ తెలియడం లేదు. సార్ మీ తెలివితేటలు తెలిసే మాట్లాడుతున్నాం. మేము చెయ్యని పనులన్నీ కూడా చేసినట్టుగా మీరు ఎందుకు రాశారు? సరే వదిలేయ్, ఈ బుక్ నేను పబ్లిష్ చేయడం లేదు. చాలా మిమ్మల్ని ఫేమస్ చేద్దాం అనుకోవడం నా తప్పే. నేను ఇంకో బుక్ రాసుకుంటాను. నాకు మనుషులు దొరకరా? దయచేసి ఇది మాత్రం రాయకండి సార్, దాన్ని ఎవ్వరు కొనుక్కోరు.